కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత కొంతవరకు ఫుడ్ డైట్ కూడా ఉంటుందని అంటారు. అంటే మన రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఆల్రెడీ జబ్బు స్టార్ట్ అయింది, జబ్బును ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుకోవాలి అంటే 4 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి, డైట్ చేయాలి. డైట్లో ప్రోటీన్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ అంటే మనకి మీట్ నుంచి వచ్చే ప్రోటీన్. మీట్ నుంచి వచ్చే ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ ఇవి తగ్గించుకోవాలన్నమాట. స్పెషల్లీ రెడ్ మీట్ అంటాం. అంటే మటన్ కానీ ఇవి రెడ్ మీట్ కింద వస్తుంది. బీఫ్ కానీ మటన్ కానీ ఇవన్నీ రెడ్ మీట్ కింద వస్తాయి. ఇవి బాగా తగ్గించుకోవాలి. ప్రిఫరబుల్ మీట్ ఈజ్ వైట్ మీట్. చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి తీసుకోమని చెప్తాము. అది కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోమని చెప్తాం. ఇవి కాకుండా సాల్ట్ తగ్గించాలి. కారము, మసాలాలు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఐటమ్స్, ఇవి కాకుండా బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి మనం. ఇది ఫస్ట్. సెకండ్, రెగ్యులర్ మెడికేషన్. థర్డ్, రెగ్యులర్ చెకప్. 4, హెల్తీగా ఉండడం. హెల్తీగా ఉండడం అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఏదో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండడం. ఇవన్నీ చేస్తే ఈ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రోగ్రెషన్ని మనం ఆపొచ్చు.